మంత్రం వేరే చేయని అన్నాడు. యేసుక్రీస్తు అక్కడికి చెప్పినాడు, ఎంత పొట్టుదలగా మాట్లాడుతున్నావు కదా, చాలా బాగుంది నువ్వు మాట్లాడే మాటలు, చాలా నమ్మకంగా ఉన్నాయి, చాలా విశ్వాసంగా ఉన్నాయి, కానీ కోడు కుయ్యకు ముందు నేను ఎవరో తెలియదు 3 సార్లు పంపేంత పేతురు అన్నాడు. నువ్వు అలాగే చెప్తావు యేసుక్రీస్తు యేసయ్య, నేను ఎంత నమ్మకం ఉన్నా తెలుసా, నా గుండెలు నన్ను నువ్వే ఉన్నావు తెలుసా, నా జీవితం అంతా నీకోసం అర్పించుకున్నాను, నా వాడు వదిలేశాను, నా పడవ వదిలేశాను, నా ఒళ్ళు వదిలేశాను, నా కుటుంబాన్ని వదిలేశాను, అన్ని వదిలేసి నిన్ను వెంబడిస్తున్నాను నేను. అలాంటిది నిన్ను వదిలేస్తాను నేను, నీ కోసం ఎలాంటి బ్రతికని బతుకుతాను, నేను చచ్చినా చచ్చిపోతాను కానీ నేను రాజీ పడిన అన్నాడు. దాని పరిస్థితి ఎదురైనప్పుడు ఒక చిన్న పిల్ల వచ్చి అడిగింది. చిన్న పిల్ల, పెద్దోడు కూడా సైనికుడు కూడా కాదండి, చంపేసేవాడు కాదు, ఒక చిన్న పిల్ల ఆడుకునే పాప వచ్చి ఏమన్నదంటే, నువ్వు కూడా యేసుక్రీస్తు ఉన్నవాడివి కదా అంది. అంతే, చిన్న మాట, వెంటనే ఎంత మాట నువ్వు అసలు వేసావో నాకు తెలియదు అసలు, ఏం జరుగుతుందో చూడడానికి వచ్చానంతే నేను అన్నాడు. హల్లెలూయా. ఆ హేరోదు దగ్గర ఉండి అలాగో చూపేసాడు పేతురు మీద యేసుక్రీస్తు. ఎంత గట్టిగా నిలబడుతున్నాను, నీవే నా ప్రాణం, నువ్వే నా ధ్యానం, నువ్వే నా ఆశ్రయం, నువ్వే నా దుర్గం, నువ్వే నా ఆశ్రయపురము అన్నావు. ఏమైపోయిందని నేను చూసేటప్పటికి కొలిపి అలగేసాడు. ఇంకా పరిస్థితి అలా వస్తుంది, పరిస్థితులు అలా వస్తాయండి, కానీ అలా నిలబడేటప్పుడు అభిషేకం కావాలి. పేతురు మీద అభిషేకం లేదు, మాటలైతే పలికాడు కానీ అభిషేకంతో పలికిన మాటలు కాదు. వెంటనే మాట పలికినప్పుడు వేసుకుంది, నేను సావనైనా సత్తాను కానీ నిన్ను మాత్రం సావనే ప్రభు అన్నాడు. వెంటనే యేసుక్రీస్తు అన్నాడు, అంత మాట పలికితే అయ్యో ఎంత విశ్వాసం అనలేదు, అయ్యో ఎంత ప్రత్యక్షత వచ్చిందో ఏదైనా అనలేదు, సాతాను వెనక్కి అన్నాడు. అంటే అక్కడికి వచ్చి మాట్లాడింది ఎవరు? సాతాను మాట్లాడింది. అంటే సాతాను చేత ప్రేరేపించి కూడా మాట్లాడుతుంటే అలాంటి ఉద్యోగమైన మాటలు, చాలా మంది అలాంటి ఉద్యోగమైన మాటలు మాట్లాడతారు కానీ నోటి మాటే కదని పరిస్థితి వచ్చినప్పుడు నిలబడలేరు. పరిస్థితి వచ్చినప్పుడు చాలా క్లిష్టంగా ఉంటుంది. చాలా ప్రసంగాలు చాలా ఉద్యోగంగా బోధించవచ్చు, అద్భుతమైన మాటలు వల్లించేయచ్చు, చాలా నాలుక నరం లేదు కదా ఎలాగే తిరిగేది, కానీ పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం నిలబడలేమంట. దేవుడు అలాంటి పరిస్థితుల్లో తీసుకెళ్తాడు. హల్లెలూయా. అందుచేత ఖచ్చితంగా మనం గమనించాలి, ఖచ్చితంగా పరిస్థితులు మనం వచ్చినప్పుడు మనం నిలబడాలంటే అభిషేకం, 2 అభిషేకం కావాలి. ఆ 2 అభిషేకం ఎలీషా ఉంది. ఇప్పుడు ఎలీషా ఒకటి యోర్దాను దాటాలి, రెండోది ఎత్తబడుతున్న ఏలియాని చూడాలి. ఇప్పుడు ఈ కాలంలో దేవుడు ఆ ఎలీషాను పంపించడానికి, ఆ ఎలీషాను నిలబెట్టడం కోసం, ఆ ఎలీషాను 2 ఆత్మతో నింపడం కోసం దేవుడు ఏలియాను పంపించాడు. ఏలి అభిషేకం వచ్చింది. ఇప్పుడు ఏలి అభిషేకం వచ్చి ఇప్పుడు ఏలి వర్తమానం ఇచ్చాడు. ఇప్పుడు వర్తమానం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే 7 ముద్దల గ్రంథం ద్వారా యోర్దాను దాడుతున్నాం. 7 ముద్దల గ్రంథం ద్వారా యోర్దాను దాడుతున్నాం. ఇప్పుడు యోర్దాను దాటిన తర్వాత ఆ వస్త్రాన్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ వస్త్రం ఎక్కడ ఉందంటే ఏలియా భుజం మీద ఉంది. ఇప్పుడు ఏలియా ఎత్తబడుతున్నాడు. ఎక్కడ ఎత్తబడుతున్నాడు? ఇది ఇక్కడ ఎత్తబడుతున్నాడు. ఈ యొక్క సన్సెట్ మౌంటైన్ పైన ఆ 7 దూతల సమూహంలోనికి ఇంచుమించు అరగంట సేపు ఎత్తబడ్డాడు ఈయన. అయ్యలారా ఇదేనా సమయం చదివితే మనకు కొంచెం అర్థమవుతుంది. అయ్యలారా ఇదేనా సమయం అనే మెసేజ్ లో ఈ కాలం యొక్క ప్రవర్తన 7 దూతలు ఏం చేసినట్టు మేఘంలో కొనుక్కోయింది. ఎంతసేపు అంటే అరగంట సేపు. అది మెసేజ్ బోధించుకుని లోపలికి వెళ్తే చాలా సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది. నేను అంత లోపలికి వెళ్ళాను, కొంచెం పై టచ్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే అరగంట సేపు భూమి మీద లేడు. బైబిల్లో రాయబడి ఉంది అరగంట సేపు నిశ్శబ్దం అని. అరగంట సేపు నిశ్శబ్దం, పరలోకం నిశ్శబ్దం అయిపోయింది, భూమి మీద నిశ్శబ్దం అయిపోయింది. దూతలు మొత్తం ఎప్పుడు కూడా పరిశుద్ధులు 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 అని గడప కమ్ములు పునాదులు గడగడ ఉనికేటట్లుగా ఆరాధన చేసే ఆ దూతలు ఒక్కసారి డ్రాప్ సైలెంట్ అయిపోయినాయి. మాట్లాడలేదు, దూతలకి సౌండ్ లేదు. అంత అద్భుతమైన కార్యం భూమి మీద జరుగుతూ ఉంది. ఏంట కార్యం అంటే ఈ ఒక్క మనుషుడు మేఘంలో వెళ్ళిపోయాడు ఒక అరగంట సేపు. భూమి మీద ఉన్న ఒక మనుషుడు, మట్టి శరీరంలో ఒక మనుషుడు, క్షయత కలిగిన శరీరం కలిగిన మనుషుడు అరగంట సేపు మేఘంలో వెళ్ళిపోయాడు. భూమి మీద లేడు. మేఘంలో అరగంట సేపు ఏం చేశాడు ఆయన? అరగంట సేపు
సౌండ్ లేదు దూతలకు. ఏమవుతుందో, దేవుడు ఏం చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో ఏం అర్థం కాలేదండి. పిన్ డ్రాప్ సైలెంట్ అన్నమాట. దూతలకు ఆశ్చర్యం అయిపోయింది. మిఖాయేలు అలాగే చూస్తున్నాడు, గాబ్రియల్ అలాగే చూస్తున్నాడు. ఆ దూతలన్నీ కూడా అలాగే స్తంభించుకుని అరగంట సేపు. అంత పెద్ద రహస్యమైన కార్యము ఒక అరగంట సేపు మేఘంలో జరిగింది. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎత్తబడ్డాడు ఆ మేఘంలోకి. ఆ మేఘంలోకి ఎత్తబడి అరగంట సేపు ఆ దూతల సమూహం మధ్యలో సహవాసం చేస్తూ అక్కడి నుంచే ఆ 7 ముద్రలు ఏం పుస్తక రూపంలో పట్టలేదండి. ఇలాగ మనకైతే ఇలాగ పుస్తకాల రూపంలో రాసి ఇచ్చేసారు. ఇప్పుడు ఈ గ్రంథం ఒక శరీరం అండి. ఈ గ్రంథం ఒక శరీరం రూపంలో ఉంది. ఇప్పుడు ఈ గ్రంథం ఒక శరీరం రూపంలో ఉన్న ఈ గ్రంథం విలియం బ్రాన్హమ్ లోపలికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. దాన్ని థియోఫనీ శరీరం అని అంటా ఉన్నాం. ఇప్పుడు ఆ యొక్క శరీరాలన్నీ విలియం బ్రాన్హమ్ లోపలికి వెళ్ళిపోయి ఇప్పుడు ఆ మేఘంలో నుంచి ఆ వాక్యాన్ని పూర్తిగా స్వీకరించుకొని మట్టి శరీరంలో వాక్యం దిగింది. మట్టి శరీరంలో వాక్యం ఎప్పుడైతే దిగిందో ఇప్పుడు వరకు మట్టి శరీరం లేడండి. ఒక లస్ట్ వేల్ ద్వారా, భార్యాభర్తల కలయిక ద్వారా వచ్చిన ఏ శరీరంలో కూడా దేవుడు పరిపూర్ణంగా జీవించింది లేదు. కానీ మొట్టమొదటిగా ఒక మట్టి శరీరంలో దిగడం దూతలు ఎప్పుడైతే చూసినాయో అవికి సౌండ్ లేదు. ఆశ్చర్యానికి లోనైపోయింది. ఏంటిది, ఏం జరుగుతుంది? మట్టి శరీరంలో దేవుడు దిగడమా? ఏదెను తోటలో పాపం చేయక ముందు యేసుక్రీస్తు ఆదాము లోపల దిగాడు. అలాగా ఆదాము లోపల సహవాసం చేస్తున్నాడు. అలాగా ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏదేనుకు ముందు జరిగిన ఆ యొక్క ఫలితము ఇప్పుడు ఈ కాలంలో 1963లో సెన్సెట్ మౌంటైన్ పైన జరుగుతూ ఉంది. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆశ్చర్యంలోనైన దేవదూతలు స్తంభించిపోయి అలాగే చూస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఎత్తబడ్డాడు. ఇప్పుడు ఆ ఎత్తబాటును చూసే సంఘం ఏంటంటే ఎలీషా ఎవరంటే ఈ కాలం యొక్క వధువు అయి ఉన్నాడు. ఆ వధువు ఎత్తబాటును చూస్తాడు. ఆ ఎత్తబాటును చూసిన తర్వాత వస్త్రం వస్తుంది నీకు. చాలా మంది పొందేసుకున్నట్టారు కానీ ఎందుకు ఏం పొందుకున్నారో వాళ్ళకి తెలియదు. చాలా మంది మేము పొందేసుకున్న పరిశుద్ధాత్మ వస్త్రం చేత కప్పబడిపోయామండి. ఏం కప్పబడ్డా? ఎత్తబాటు కనబడ్డాదా నీకు? చూసావా దాన్ని? ఏలి ఎత్తబడుతున్నప్పుడు చూసావా? ఏలి ఎత్తబడుతున్నప్పుడు మేఘంలో అరగంట సేపు ఉన్నాడు. ఆ అరగంట సేపు ఏం జరుగుతుందో చూస్తా ఉన్నావా? ఎప్పుడైతే చూసాడో ఎలీషా అప్పుడు ఆ వస్త్రాన్ని పొందుకున్నాడు. అంటే ఏలియా ఎత్తబడుతున్నప్పుడు ఎలీషా చూసినప్పుడే వస్త్రం వస్తుంది. అంటే ఏలియా మేఘంలోకి వెళ్ళినప్పుడు, విలియం బ్రాన్హమ్ మేఘంలోకి వెళ్ళినప్పుడు, అక్కడ అరగంట సేపు జరుగుతున్నప్పుడు చూస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగిందో నువ్వు చూస్తే అప్పుడు నీలోనికి వస్త్రం వస్తుంది. ఇది 200 అభిషేకం. ఈ 200 అభిషేకం పొందుకోవాలంటే నీకు ఖచ్చితంగా యోగం దాటాలి. కొత్తగా జన్మించాలి, తిరిగి జన్మించాలి. ఎప్పుడైతే నువ్వు తిరిగి జన్మిస్తావో, కొత్తగా జన్మిస్తావో అప్పుడు నీవు వస్త్రాన్ని పొందుకోవడానికి ఆ ఎత్తబడిని చూడడానికి నువ్వు వెళ్తావు. హల్లెలూయా. దానిని బట్టే కొన్ని విషయాలు మనం ఇప్పుడు చూద్దాం. దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడాలి. దేవుడే కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ప్రభువైన యేసుక్రీస్తుని ప్రార్థన చేస్తా ఉన్నాను. మీరు కూడా మీ మనసులో ప్రార్థన చేయండి. ఎందుకంటే వాక్యం తెరవబడడం అంటే మామూలు విషయం కాదు. దేవుడే ఆ లోపలికి వచ్చి మనకు తెరవాలి. పరిశుద్ధాత్మ వాక్యం తెరవకుండా మనం ఏం చూడలేము. హల్లెలూయా. వాక్యం తెలిసేవాడు ఎవరైనా దేవుడు, మనం కాదు. ఒక పాస్టర్ దాన్ని చూపించలేడు. ఎంత ప్రయాసపడి, ఎంత తపన పడి, ఎంత కంగారు పడినా సరే ఇక్కడే ఒకటి జరిగింది. ఈ అదృశ్యమైన వాటి వైపు చూచి కానీ మెసేజ్లో ఒక కార్యం ఇప్పుడు మనం చదివాం. పక్కన ఎలీషా పక్కన గెహాజీ ఉన్నాడు. ఆ ఎలీషా పక్కన గెహాజీ ఏం చేస్తున్నాడంటే ఏలియా ఆ యొక్క సుమ్రంలో ఉన్నాడు. మొత్తం కొన్ని లక్షల మంది కాసేసారు ఎలీషాని చంపేద్దామని. ఎలీషాని చంపేద్దామని కొన్ని లక్షల మంది చుడిదరగా చేరిపోయి పెద్ద పెద్ద ఖడ్గాలు పట్టుకుని నిలబడ్డారు. దీన్ని పక్కనున్న గెహాజీ చూసాడు. ఈ పక్కనున్న గెహాజీ చూసి అయ్యో బాబోయ్, ఇవాళ మన పని అయిపోయింది, మన శత్రువులు వచ్చేసరికి చంపేస్తారు, మన పని అయిపోయింది అనుకుని ఆ చచ్చిపోయే ముందు చివరిలో వ్యక్తి భయకంపితులు అయిపోతారు. చూసారు ఎలా ఉంటుందండి? నరాలు పనిచేయవు, హార్ట్ స్లో అయిపోతుంది, బీపీ డౌన్ అయిపోతుంది, ఎంత
భయంకరంగా ఉంటుంది అనమాట. ఆ టెంప్టేషన్ చాలా భయంకరంగా ఉంటుంది. చచ్చిపోయే ముందు ఒక భయంతో ఒక వ్యక్తి చనిపోతున్నాడంటే ఆ వ్యక్తి ముఖం చూడండి, పెద్ద పెద్ద కళ్ళు అయిపోతాయి. అలా అయిపోయి ఇప్పుడు గెహజీ అలాగ అయిపోయి ఎలీషాని భయంకరంగా కేకలు పెడుతూ పిలుస్తున్నాడు బయటికి పిలుస్తూ ఉంటే అప్పుడు ఎలీషాని అడుగుతా ఉన్నాడు. చాలా మంది ప్రజలు వచ్చారు మనం చంపడానికి, అయిపోయింది ఈరోజు మన చరిత్ర అంటాడు. అప్పుడు ఎలీషా అన్నాడు, ప్రభువా వీడు కళ్ళు తెరువు ప్రభు అని ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో కళ్ళు తెరవబడ్డాయి. కళ్ళు ఎప్పుడైతే తెరవబడ్డాయో వచ్చిన ఒక్కొక్కవాడు వెనకాల ఖడ్గం పట్టుకుని ఒక్కొక్క దూత పేక మీద కత్తేట నిలబడి ఉంది అక్కడ. హల్లెలూయా. ఎప్పుడైతే ఏం కంగారు పడదు గెహజీ, వారికంటే ఎక్కువగా మనకే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు తక్కువ మంది వచ్చారు, మనకి 300 ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. నువ్వేం కంగారు పడకు. చూడు ఒకసారి అని చూపించినప్పటికి ఒక్కొక్కల వెనకాల దూతలు ఉన్నాయి. ఒక్కొక్క దూత 80 మందిని 80 లక్షల మందిని చంపడానికి సామర్థ్యం కలిగిందంట దూత. అంత శక్తి కలిగిన దూత అండి. అలాంటి దూతలు నిలబడ్డాయి వెనకాల. ఇప్పుడు ఎలా ఉంటుంది గ్యాస్కి అప్పుడు చూసాడు, అప్పుడు పోయిందని భయం, అప్పుడు తెప్పరిల్లాడు గాలిపించుకున్నాడు. హల్లెలూయా. చదువుదాం, కొంచెం అందరికి వెళ్దాం. అదృశ్యమైన వాటి ఒకరు చూచుట అనే మెసేజ్లో చదువుతూ ఉన్నాను నేను 2వ పేర నుంచి. మూడో పేర నుంచి చదువుతూ ఉన్నాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఇప్పుడు తన సేవకుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా దేవుడు తన మార్గమును తన ప్రజలకు బయలుపరచుకుని ఆ గడియపోయిన ఒక దినము గురించి మనం ఆలోచిస్తున్నాం. ఆ సమయంలో 2 దేశాల మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధములకు సిద్ధపడుతున్న దేశం వారి దాడి యొక్క ప్రతి ప్రణాళిక ముందుగానే ఇజ్రాయెల్ దేశమునకు ఏ విధముగా తెలియజేయబడుతున్నదో వారికి తెలియకున్నది. కాబట్టి తమ మధ్యలో ఎవరైనా వేగుల వారు ఇజ్రాయేలుకు తమ సంగతులు తెలియజేయుచున్నారేమో అని కనుగొనుటకు వారందరూ ఒక చోటుకు సమకూర్చబడి ఉన్నారు. వారిలో ఒకడు ఇలా అన్నాడు, మన మధ్యలో వేగుల వారు లేరు, ఇదంతయు ఇజ్రాయేలులో ఉన్న ఎలీషా చేయుచున్నాడు. అతడు తన పడక గదిలో నుండి నీ భవిష్యత్తు యొక్క ప్రణాళికను తెలుసుకొనగలడని మాకు తెలుసు. ఇజ్రాయేలు రాజునకు అతడే ఈ సంగతులు చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఎంత గొప్ప విషయం జరుగుతుందంటే, ఆ సొమ్రోను రాజు యొక్క మీటింగ్ అన్నమాట. సొమ్రోను రాజు ఒక మీటింగ్ పెట్టాడు. సొమ్రోను రాజు ఇజ్రాయేల్ మీద ఏ యుద్ధం చేద్దామన్నా ముందు ఇన్ఫర్మేషన్ ఇజ్రాయేల్ రాజు దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎవరు చెప్తున్నారో తెలియదు, ఎలా చెప్తున్నారో తెలియదు. విషయం మాత్రం వారి యొక్క ప్రణాళికలు, వారి యొక్క ఎత్తుగడలు, వారు ఎక్కడ ఉంటున్నారు, ఎలా ఉండి యుద్ధం చేస్తున్నారు, ఏ ప్లేస్ లో ఉండి యుద్ధం చేస్తున్నారు, మొత్తం అంతా కూడా వెళ్ళిపోతుంది ఇజ్రాయేల్ రాజు దగ్గరికి. అంతా వెళ్ళిపోయేటప్పుడు ఆయన ముందుగానే అన్ని సమకూర్చేసుకున్నాడు, యుద్ధాలు చేసేస్తున్నాడు. ఇజ్రాయేల్ రాజు నగ్గేస్తున్నాడు. ఈ సొమ్రోను రాజు ఎప్పుడైనా ఓడిపోతున్నాడు. ఈ సొమ్రోను రాజుకు డౌట్ వచ్చింది. ఏం డౌట్ అంటే, ఇప్పుడు మన సైన్యంలో ఎవరో గూఢసారులు ఉన్నారు, వీళ్ళు ఇక్కడ విషయాలన్నీ ఎవరికో ఆ రాజు చెప్పేస్తున్నాడు మొత్తం కదా. ఎవరో గూఢసారులని ప్రయత్నించడం కోసం, వెతకడం కోసం వెతుకుతున్నాడు. మీటింగ్ పెట్టాడు, ఎవరో చెప్పండి మర్యాదగా, లేకపోతే మిమ్మల్ని అందరూ చంపేస్తాను. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎవరో అక్కడ చెప్పేస్తున్నారు. ఎక్కడి నుంచి వెళ్ళకుండా వాళ్ళకెలా తెలుస్తుంది, ఎవరో మొత్తం చెప్తున్నారు. మన దగ్గరే ఉండి మన విషయాలను వాళ్ళకి సర్వే చేస్తున్నారు. ఎవరో చెప్పండి ఎవరో చెప్తున్నారు అని చెప్పేసి మీటింగ్ పెట్టి చాలా కరాఖండితంగా నిలబడ్డాడు. ఎవరండి? సొమ్రోను రాజు. అప్పుడు ఒక ఆయన లేచి అన్నాడు, ఏమన్నాడంటే, రాజా, ఇక్కడ విషయాలు అక్కడ తెలియడానికి కారణం ఎవరంటే మన మధ్యలో వేగుల వారు ఎవరు లేరు, గూఢసార్లు ఎవరు లేరు, కానీ ఇజ్రాయేల్ మధ్యలో ఎలీషా అని ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన పడగదిలో నుండే నీ భవిష్యత్ యొక్క ప్రణాళిక అంతా తెలుసుకొని రాజు చెప్పేస్తున్నాడు, ఇజ్రాయేల్ రాజు చెప్పేస్తున్నాడు. ఈ కార్యాలన్నీ చేసేది అతడే. ముందు అతను చంపేస్తే మనకి యుద్ధానికి నెగ్గడానికి చాలా సులువు అవుతుంది. మనం ఓడిపోవడం ప్రధాన కారణం ఎవరంటే ఆ ఎలీషాయే. హల్లెలూయా.
అంటే ఈ రోజు మన యుద్ధాలన్నీ గెలుస్తున్నామంటే కారణం ఎవరో తెలుసండి? ఈ రోజు యుద్ధాలన్నీ గెలుస్తున్నామంటే, ప్రతి దెయ్యాన్ని ఓడిస్తున్నామంటే, ప్రతి వ్యాధిని ఓడిస్తున్నామంటే, ఇంత విశ్వాసం మనం సంపాదించుకుని ప్రతి దెయ్యం మీద గెలుస్తున్నామంటే కారణం ఎవరో తెలుసండి? ఎవరు? ఏలియా. ఏలియా ఏలియా ఎవరిని వెంబడిస్తున్నాడంటే, ఏలియాని వెంబడించేది ఎవరంటే ఎలీషా. హల్లెలూయా. ఇప్పుడు ఎలీషా ఆ యొక్క దేవుడిని వెంబడిస్తున్నాడు కాబట్టి, ఎలీషాని వెంబడిస్తున్నాడు కాబట్టి, ఆ అభిషేకం పొందుకున్నాడు కాబట్టి, రెండింతల ఆత్మను పొందుకున్నాడు కాబట్టి, ఇప్పుడు అతను ఆ అభిషేకంతో ఆ యొక్క పక్క దేశాల్లో ఏం జరుగుతుందో ప్రతిదీ కూడా ప్రార్థన గదిలోనే పొందేసుకుంటున్నాడు. అంటే నీ శత్రువును జయించే మార్గం ఎక్కడ ఉందండి? ప్రార్థన ఉంది. ఈ కాలం మీకు ప్రవక్త అన్నాడండి, నా యొక్క విశ్వాస బలం ఎక్కడ ఉందంటే నా మోకాల్లో ఉందన్నాడు. మోకాళ్ళ యొక్క భాగంలో నీకు విశ్వాసం యొక్క కండరాలు పెరుగుతాయి. విశ్వాసం యొక్క కండరాలు పెరగాలంటే మోకాలు నలగాలి. ఎవరికైతే మోకాలు నలగలేదో వారికి విశ్వాసపు కండలు ఉండవు. దెయ్యాన్ని జయించలేరు, ఏ సమస్యను జయించలేరు, దేన్ని కూడా జయించలేని అంత అల్ప విశ్వాసంలో వాళ్ళు బతుకుతారు. కనీసం చిన్న తలపోటును కూడా జయించలేరు, చిన్న నీరసాన్ని కూడా జయించలేరు, చిన్న జ్వరాన్ని కూడా జయించలేరు. ఈ కాలం ప్రవక్త అన్నాడు, స్వస్థపరచబడే విశ్వాసం నీకు లేకపోతే ఎత్తబడే విశ్వాసం నీకు ఎక్కడొస్తుంది? జరగనై ఉన్న సంగతులని మెసేజ్లో ప్రవక్త చెప్తున్నాడు అన్నమాట. నీవు స్వస్థపడ్డావు అంటే నీకు పునరుద్ధానం ఉందన్నదాన్ని రుజువు అంట. అంటే నీకు స్వస్థత దేవుడు ఇచ్చాడంటే, నువ్వు దేవుడి దగ్గర గోజాడి నువ్వు స్వస్థత పొందుకున్నావంటే, ఆ స్వస్థత పొందుకున్నావంటే ఖచ్చితంగా నీకు పునరుద్ధానం ఉంది. నువ్వు ఫిక్స్ అయిపోవాలి. హల్లెలూయా. ఫిక్స్ అయిపోవాలి, నాకు ఖచ్చితంగా పునరుద్ధానం ఉంది, ఎందుకంటే నేను స్వస్థపడ్డాను. నీ స్వస్థపడ్డావు అనే రుజువు నీకు వచ్చిందంటే చాలు, నీకు పునరుద్ధానం ఉందని. నీకు స్వస్థపడడానికే శక్తి లేకపోతే, విశ్వాసం లేకపోతే నీకు ఎత్తబడే విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది అని కూడా అడిగాడు ప్రవర్తన. అంటే ఎత్తబడే విశ్వాసం మనం పొందుకోవాలంటే, ఆ అంచులోకి మనం వెళ్ళాలంటే ఇక్కడ స్వస్థపరచబడగలిగినంత విశ్వాసం మనకు రావాలి. అది ఎక్కడ ఉందంటే మోకాల మీద ఉందండి. హల్లెలూయా. చాలా మాటలు పలికాడు ప్రవక్త. నా పాఠశాల మోకాళ్ళ పాఠశాల. చాలామంది బైబిల్ కాలేజీ టీచర్లు ఏం చెప్తారంటే, నేను పలానా కాలేజీలో నేర్చుకున్నాను, పలానా కాలేజీలో పిహెచ్డి చేశాను, పలానా కాలేజీలో ఎల్ఎల్బి చేశాను, పలానా కాలేజీలో ఇచ్చేసాను, వచ్చేసాను, చాలా మాటలు చెప్పుకుంటాను. కానీ నేను ప్రవక్త అన్నాడు, నేను నా పాఠశాల మోకాళ్ళ పాఠశాల అన్నాడు. ఏ పాఠశాల అండి? ఎంతమంది దగ్గర ఎన్ని నేర్చుకున్నా అర్థమండి. మోకాళ్ళ పాఠశాల లేనప్పుడు ఎంతమంది దగ్గర ఎన్ని బైబిల్ పాఠాలు నేర్చుకో, ఎన్ని విద్యలు నేర్చుకో, ఎంత సారాంశం పట్టుకో, ఎన్ని పొందుకున్నా అవన్నీ కూడా గాలి కలిసిపోతాయి. కానీ మోకాళ్ళ మీద నేర్చుకున్నది ఏది కూడా పోదు, జీవితంలో అనుభవపూర్వకంగా అనిపిస్తుంది. మోకాళ్ళ పాఠశాల అంత దాంట్లో తీసుకెళ్తారు. ఎందుకంటే ఒక అనుభవంతో కూడిన పాఠశాల. అనుభవంతో కూడిన పాఠశాల. ఇది మాటలు చెప్పే పాఠశాల కాదు. మోకాళ్ళ పాఠశాల అంటే అనుభవంతో కూడిన పాఠశాల. అది అనుభవాలతో నేర్పించి దేవుడు ముందుకు తీసుకెళ్తాడు. హల్లెలూయా. అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఈ యొక్క ప్రవక్త అయిన ఎలీషా సొమ్రోని యొక్క రాజు యొక్క భవిష్యత్ అంతా ఎక్కడ పట్టుకున్నాడంటే పడక గదిలో మోకాల మీదే పట్టేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజు మన జీవితంలో జరుగుతున్న ప్రతి సన్నివేశానికి, ప్రతి సిచ్యువేషన్కి, ప్రతి దానికి కారణం తెలుసుకోవాలంటే మన మోకాలు వేయకపోతే మన కారణం తెలియదండి. అసలు మోకాలు వేయకపోతే మన జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుందో, పరిస్థితులు ఎందుకు ఇలా ఏర్పడతా ఉన్నాయో, ఎందుకు ఈ విధమైన పరిస్థితులు కూడా మనం ఉండవలసి వస్తూ ఉందో, ఏ కార్యం కూడా మనం తెలుసుకోలేమండి. హల్లెలూయా. మనకు మోకాల పాఠశాల కావాలి. ఇక్కడ ఎలీషా ఇలాగే పొందుకుంటున్నాడు. నువ్వు ఖచ్చితంగా ఎలీషావనుకోండి, ఈ సొమ్మును రాజు యొక్క భవిష్యత్తు అతను పట్టేసుకుని మోకాల మీద పొందేసుకుంటుంటే మరి ప్రపంచం యొక్క భవిష్యత్తు నీ చేతిలో ఉంది. ఎక్కడ ఉందండి? బిలియం బ్రహ్మాం చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? ప్రపంచం యొక్క భవిష్యత్తు ఇప్పుడు నీ చేతిలో ఉంది. వధువు యొక్క చేతిలో ఉంది. ఎలీషా చేతిలో ఉంది.
ఇప్పుడు ఎలీషా ఆ భవిష్యత్తు చెప్పాలంటే, ఆ భవిష్యత్తు ఎలీషా చెప్పాలంటే ఖచ్చితంగా మోకాలు అనుకోం కావాలో వద్దండి? ఖచ్చితంగా కావాలి. అందుకే మనం ప్రార్థించాలి. ప్రార్థన లేకుండా మనము దేనిని కూడా జయించలేము. అందుకే దెయ్యాలు జయించాలన్నా, రోగాలు జయించాలన్నా, వ్యాధులు జయించాలన్నా, సమస్యలు జయించాలన్నా, ఏది జయించాలన్నా సరే మనకు ప్రార్థన అనుభవం కావాలి. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఇజ్రాయేల్ రాజునకు అతడే ఈ సంగతులని చెప్తున్నాడు. మీకు తెలుసు, దేవునికి భయపడి ప్రార్థన చేయు ప్రజలే అమెరికాలో నేడున్న ఈ విపత్కరమైన పరిస్థితుల్లో కావలసి ఉన్న ఉత్తమమైన ఆయుధమై ఉన్నారు. ప్రవక్త ఎంత మాట పలుకుతున్నాడు, ఆ మాట ఎంత బాగుందో చూడండి. దేవునికి భయపడి ప్రార్థన చేయు ప్రజలే ఈ విపత్కరమైన పరిస్థితుల్లో కావలసి ఉన్న ఉత్తమమైన ఆయుధమై ఉన్నారు. ఎవరండి వీళ్ళు? ప్రార్థన చేయవాలంటే ఆయుధాలంట. దేవుని దృష్టిలో ప్రార్థన చేయువారు, దేవునికి భయపడి ప్రార్థన చేయు ప్రజలంట దేవుని చేతిలో ఆయుధాలంట. దేవుడు చెప్పాడు కదా, బలవంతుని చేతిలో బాణాలు అయిపోతారని చెప్పి లేఖనం ఉంటుంది. అంటే దేవుని చేతిలో ఒక బాణం లాగా, ఒక ఆయుధం లాగా నువ్వు మారాలంటే నీ జీవితంలో ప్రార్థన ఉండాలి. నువ్వు దేవుని భయపడినట్లయితే ప్రార్థన చేస్తావు. దేవుని భయం లేనివాడు ప్రార్థన చేయలేడండి. ఈ కాలమే ప్రవక్త అన్నాడు మాట, పాపము నిన్ను ప్రార్థన చేయనవుదట, ప్రార్థన నేను పాపం చేయనవుదట. ఆపోజిట్ ఉంటాయి ఇవి. పాపం చేస్తున్న నీవు ప్రార్థన చేయలేవు. పాపం అంటే పెద్ద పెద్ద విచారాల్లో తాగుబోతులు, దొంగతనాలు చేయడం కాదు. ఆజ్ఞను మెరడమే పాపం, ఆజ్ఞాతిక్రమమే పాపం. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మీరావో, ఒక్క వాక్యం మీరినా ప్రార్థన చేయలేవు. నువ్వు ఈ జీవితంలో ప్రార్థన జ్ఞాపకం రావట్లేదంటే నువ్వు ఎక్కడో వాక్యాన్ని మీరేస్తున్నావు అని అర్థం, ఎక్కడో వాక్యం తప్పిపోతున్నావు అని అర్థం. అసలు నువ్వు ప్రార్థన చేయట్లేదంటే, నువ్వు ప్రార్థన చేయాలని ఆలోచనకి రావట్లేదంటే ఎక్కడో నువ్వు వాక్యం తప్పిపోతున్నావు. వాక్యం తప్పిపోతున్నావు కాబట్టి వ్యక్తి ప్రార్థనకు సమీపించలేకపోతున్నావు. కానీ ప్రార్థనని పాపం చేయనదట. కానీ ప్రార్థన కలిగి ఉన్న వ్యక్తి పాపం పడిపోలేడు. ఈ కాలం ప్రవక్త అన్నాడు, సువార్తకు పడిపోతాడట, బోధకుడు పడిపోతాడట, అపోస్తులుడు పడిపోతాడట, ప్రవక్త పడిపోతాడట. ఎవరైనా సరే పడిపోయే అవకాశం ఉంది, కానీ ప్రార్థన పరుడు పడిపోడాడు. మోకాల అనుభవం ఉన్నాడు పడిపోవడానికి. ఎందుకంటే ప్రార్థన అలా చేస్తుంది. ప్రార్థన పాపం చేయనివ్వదు. పాపం చేయనివాడు ప్రార్థన చేయలేడు. హల్లెలూయా. దేవునికి భయపడి ప్రార్థన చేయ ప్రజలే ఈ విపత్కరమైన పరిస్థితుల్లో దేవుని చేతులు ఆయుధాలు. ఇప్పుడు ఎన్ని విపత్కరమైన పరిస్థితులు జరుగుతున్నాయి మన మధ్యలో. చాలా భయంకరంగా ఉన్నాయి. ప్రాణాల మీదకి వచ్చే సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు లవోదిక సంఘకాలంలో గాఢంగా నిద్రపోతులకు ఏం తెలియదు, కానీ దేవుని యొక్క సంగతులు, భూమి మీద జరుగుతున్న కార్యాలు, భూమి మీద జరుగుతున్న హేకృత్యాలు, భూమి మీద జరుగుతున్న ఈ యొక్క విపత్కరమైన పరిస్థితులు కేవలం వధువే చూస్తున్నాయి. వధువు మాత్రమే చూస్తుంది కనుక వధువు ప్రార్థనలోకి వెళ్తుంది. ఎస్తేరు ఉంది. ఎస్తేరుని ఆ దేశంలో అందరూ కూడా వెలివేసి ఓచకోత పోయడానికి శాసనాలు రాయించేసాడండి. ఆమాను ప్రభుత్వం ద్వారా ప్రేరేపించబడి శాసనాలు రాయబడిపోయినాయి. అంగా ఓచకోత కోసేస్తారు. జాతిని మొత్తం ఊడ్చిపెట్టేస్తారు. అలాగా ప్రభుత్వం ద్వారా నియామకాలు జరిగిపోయినాయి. ఆర్డినెన్స్ వచ్చేసినాయి. పార్లమెంట్లో, అసెంబ్లీలో బిల్లులు పాస్ అయిపోయినాయి. రాష్ట్రపతి ఆమోద్ర ముద్ర వేసేసింది. ఇంక ఓచకోత కోసేయడమే ప్రజలందరినీ కూడా. ఆ సమయంలో తన ప్రజల కోసం, తన ప్రజల యొక్క యోగక్షేమాల కోసం, తన జాతిని రక్షించుకోవడం కోసం, తన జాతిని భూమి మీద జీవించి కాపాడుకోవడం కోసం ప్రాణాలు తెగించి కూడా ప్రార్థనలోకి వెళ్ళింది ఇస్తే. హల్లెలూయా. రాజు ఈ సమయంలో ఎవరు వచ్చినా సరే చంపేత్తనని ఆజ్ఞ కూడా జారీ చేసేసాడు. ఆ సమయంలో రాజు దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు. ఒకవేళ రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ రాజు సంపొద్దని రాజదండం చాపకపోతే, ఆ రాజదండం చాపకపోతే ఖచ్చితంగా అక్కడ ఉన్న బొడ్లందరూ కాల్చి చంపేస్తారు. కానీ ఎప్పుడైతే ఎస్తేరు ఆ ప్రాణాలు తెగించి చచ్చిపోయిన పర్లేదు, నా జాతి కోసం నేను వెళ్తానని చెప్పి వెళ్ళి ఎప్పుడైతే అక్కడ నిలబడిందో
అక్కడ అహస్వరోస్ రాజు ఏం చేసాడు తెలిసి వెంటనే రాజధానం చాపాడు. చాకపోతే అక్కడ ఆమె చంపేయాలి ఆమె. అక్కడ రాజు చాపాడు కాబట్టి ఆమె బతికింది. ఆమె బతికింది, జాతిని బతికించుకుంది. ఈరోజు ఒక క్రైస్తవ్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయడానికి ఆర్డినెన్స్ అన్ని జారీ అయిపోయినాయి భారతదేశంలో. అన్నీ కూడా మొత్తం ప్రభుత్వాల ద్వారా రెడీ అయ్యి చాలామంది అయిపోతూ ఉన్నాయి. కానీ ఈరోజు ఎస్తేరు గురపట్టి నిద్ర వస్తుందా? ఎస్తేరు అయితే గురపట్టి నిద్ర వస్తుందండి. ఈ విపత్కరమైన పరిస్థితుల్లో ఎస్తేరు ఏం చేస్తుందండి? ఎంత ప్రార్థన చేయాలో అంత ప్రార్థన చేస్తుంది. దేవునికి భయపడి జాతిని కాపాడుకోవడం కోసం ఆ క్రిస్టియన్స్ పరిశుద్ధాత్మ యొక్క అగ్నిని, ఆ యొక్క ఆత్మను కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తుందని. అయితే ఈరోజు అలాంటి వాళ్ళు ఎవరున్నారంటే దేవుని చేతులు ఆయుధాలు అయి ఉన్నారు. ఆ ప్రార్థించే ప్రార్థన పరులే దేవుని చేతులు ఆయుధాలు. దేవుని ఆయుధం ఏదో ఒక గన్నో, బుల్లెట్టో, కత్తో, కొడవలో కాదండి. దేవుని యొక్క ఆయుధమే ప్రార్థన. ఆయన యుద్ధం చేసేదే ప్రార్థనతో. క్రైస్తవుని యొక్క యుద్ధమే ప్రార్థన. అసలు యుద్ధమే చేయకపోతే నువ్వు ఎలా గెలుస్తావు? యుద్ధమే చేయకపోతే అసలు నువ్వు ఎలా గెలుస్తావు? ఏదో 4 మాటలు చెప్పిన వాళ్ళు బతికేయడం వాళ్ళు బతుకుతావా? లేకపోతే ఆలికీలకి ఏదో మాటలు చెప్పిన వాళ్ళు బతుకుతావా? ఎవరికో ఏదో స్వార్థ చేసేయడం వాళ్ళు బతుకుతావా? లేకపోతే ఎవరికో ఏదో వాక్యం చెప్పడం వాళ్ళు బతుకుతావా? ఎవరికి ఏదో సేవ చేసేయడం వాళ్ళు బతుకుతావా? దాన ధర్మాలు చేసేయడం వాళ్ళు బతుకుతావా? ఎలా బతుకుతావు? అసలు యుద్ధమే పక్కన పెట్టేసి, యుద్ధమే మర్చిపోయి, అసలు యుద్ధమే లేకుండా నువ్వు యుద్ధంలోకి వెళ్తే ఏం చేద్దామని. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి, కొంచెం అర్థం చేసుకున్న మాటలు. అసలు ఈరోజు ప్రజలు యుద్ధాన్ని మర్చిపోయారు, సామాజిక కార్యక్రమాలు మునిగిపోయారు. వాళ్ళకి అది చేస్తే, వీళ్ళకి ఇది చేస్తే, వాళ్ళకి అది ఇస్తే, వీళ్ళకి ఇది ఇస్తే దేవుడు నన్ను కరుణిస్తాడేమో, వాళ్ళ కోసం అది చేస్తే, ఇది చేస్తే, వాళ్ళకి సేవ చేస్తే, సువార్త చేస్తే దేవుడు నాకు ఇది ఇచ్చేస్తాడేమో, అది ఇచ్చేస్తాడు, ఇది ఇచ్చేస్తాడు, ఇలాగ ఆశపడి దెయ్యం యొక్క తప్పుదోవలో వెళ్ళిపోవడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. కానీ అసలైన యుద్ధం ప్రార్థన చేయడానికి ఇష్టపడలే. అసలైన యుద్ధం ప్రార్థన అండి. ప్రార్థన ద్వారానే మనం యుద్ధం చేస్తాం. యుద్ధం లేకుండా దేవుడి యుద్ధంలో శత్రువులు జయించలేవు. అసలు ప్రార్థనే లేకుండా, శత్రువుతో యుద్ధం చేయకుండా అసలు జయించావనే ఫీలింగ్ నీకు ఎలా వస్తుంది? అసలు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. అసలు ఆయుధం ప్రార్థన. ఆయుధమే ప్రార్థన. దేవుని యొక్క మహా అద్భుతమైన ఆయుధమే ప్రార్థన. కానీ ప్రార్థన లేదు ఈరోజు జీవితాల్లో. ప్రార్థన లేకపోతే అసలు నువ్వు 2 ఆత్మను ఎలా పొందుకుంటావు? ఆ యుద్ధాన్ని మా యొక్క మరణాన్ని ఎలా జయిస్తావు? ఆ యుద్ధాన్ని ఎలా దాడతావు? ఎలాగ వస్త్రాన్ని పొందుకుంటావు? ఆ ఎత్తబడిన ఆ యొక్క ఏలియన్ ఎలా చూస్తావు? ఏ విధంగా ఆ ఏలియన్ చూసి ఆ వస్త్రాన్ని పొందుకుని మరలా తిరిగి ఏలియా దేవుడు ఎక్కడా అని యుద్ధాన్ని కొట్టే ధైర్యం నీకు ఎక్కడి నుంచి వస్తుంది? హల్లెలూయా. వస్త్రాన్ని ఎప్పుడైతే పొందుకున్నాడో ఏలియా, వెనక్కి ఎప్పుడైతే ఎలీషా బయటకు వచ్చాడో ఏలియా దేవుడు ఎక్కడా అని యుద్ధాన్ని కొట్టాడు. 2 ముక్కలు అయిపోయింది అది యుద్ధం.